శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. బంగక్కడల్ கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழை யார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமல தண்டெறியல் பட்டற்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்க பரிசுரையிற்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகுத்து செல்வ திருமாலால் எகும் திருவருள் பெத்து ఇన్బుజువరెంబావాయ్. గోదాదేవి 30వ నాడు అంటే ధనుర్మాసంలో చివరి రోజు అంటోంది. ఓడలతో నిండియున్న క్షీర సముద్రాన్ని మధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వానిని. మాధవుడు అంటే మా లక్ష్మీదేవి, ధవుడు భర్త. ఆయనకి మాధవ నామం ఎందుకంటే లక్ష్మీదేవికి భర్త గనక ఆ పేరుంది. ఆయన ఏం చేశాడు? ఓడలతో నిండున్న క్షీర సముద్రాన్ని మధింపచేసి. ఆయన మధించాడా? లేదు కదా. ఆయన మధించలా, దేవతలు రాక్షసులు కలిసి మధించారు. కానీ మధించేటప్పుడు ఆ మంధర పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం సముద్రంలో, పాల సముద్రంలో మునిగిపోతూ ఉన్నప్పుడు తాను కూర్మమై దానిని పైకి ఎత్తిపట్టాడు మునిగిపోకుండా. ఎందుకు ఇంత పని చేశాడు? ఆయనకి ఏం అవసరం వచ్చింది అంటే లక్ష్మీదేవి సముద్రంలో వెళ్ళి దాక్కుంది. ఇంద్రుడు చేసినటువంటి పనికి స్వర్గలక్ష్మి అలిగింది. అందువల్ల స్వర్గలక్ష్మి వెళ్ళి సముద్రంలో దాక్కుంది, పాల సముద్రంలో. ఎప్పటికీ మళ్ళీ ఇంద్రుడికి స్వర్గానికి సంపద, శోభ, కాంతి, వెలుగు వస్తాయి అంటే లక్ష్మి విష్ణువుని చేరినప్పుడు. అదెప్పుడు? పాపం ఇంద్రుడి చేతుల్లో లేదు. ఆయనకి ఎప్పుడైతే ఆ శోభ వెళ్ళిపోయిందో శక్తి సామర్థ్యాలు లేవు, ఏమీ లేవు. మరొక కారణంగా దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మధించదలుచుకున్నారు. ఎందుకంటే అమృతం అందులో ఉంటుంది, దాన్ని పొందినట్టయితే మరణం లేకుండా శాశ్వతంగా ఉండవచ్చు అని. ఈ ప్రణాళిక ఎవరిది? దేవతలది. కారణం ఏమిటంటే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవని అనేటటువంటి విద్య ఉంది. దానితో చనిపోయినటువంటి వారు మరుక్షణం ఆయన బతికించేవారు. దేవతల్లోనూ చనిపోయిన వాళ్ళు చనిపోతూ ఉండేవారు. యుద్ధం అయ్యేటప్పటికి దేవతల సంఖ్య తగ్గిపోతోంది, రాక్షసుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి మార్గం ఏమిటి? దేవతలు కూడా మరణం లేనటువంటిది ఏదైనా పొందాలి అనుకున్నారు. అదే అమృతం. ఈ అమృతం పాల సముద్రాన్ని చిలికితే వస్తుందని చిలకాలు అనుకున్నారు. దానికి సహకరించాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే లక్ష్మీదేవి అందులో ఉంది గనక బయటపడుతుంది. ఆ విధంగా లక్ష్మి పాల సముద్రంలో నుంచి వచ్చి అందరూ ఆమె తమకే కావాలి, తమని వరిస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నప్పుడు లక్ష్మి విష్ణువుని వరించింది. అది అప్పుడు ఆయన మాధవుడు అయ్యాడు. అంతకుముందు విష్ణువు, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు, శ్రీతో కూడుకున్నటువంటి మహావిష్ణువు. పాల సముద్రాన్ని మధింపజేసినప్పుడు అక్కడ ఓడలున్నాయిట. పాల సముద్రంలో ఓడలుంటాయండి? ఈ సముద్ర మథన ఘట్టాన్ని
రామాయణంలో, భాగవతంలో, ఇతర పురాణాల్లో చాలా చోట్ల వర్ణించారు. ఎక్కడా కూడా ఓడలు ఉన్నట్టు లేవు. ఓడలు ఎవరికి అవసరం? భూలోకంలో ఉన్న జీవులు ఆ ఉప్పు సముద్రాన్ని దాటి వెళ్ళలేనప్పుడు ఓడల్ని వాడుకున్నారు. పైలోకాల్లో ఉన్న వాళ్ళు ఇతర సముద్రాలు తమ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, పాల సముద్రం, పెరుగు సముద్రం, ఇక్షు సముద్రం, ఇలా చాలా ఉన్నాయి కదా, వాటిల్లో ఎక్కడా ఓడలు ఉన్నట్టు ఎక్కడా వర్ణం లేదు. పాల సముద్రంలో అసలే లేదు. అటువంటి పాల సముద్రంలో ఓడలు గోదాదేవికి ఎక్కడ కనిపించాయండి వర్ణం చూస్తుంటే? ఇది ఆలోచించాల్సిన మాట. ఈవిడ భౌతిక శరీరానికి అతీతమైనటువంటి స్థితికి వచ్చింది. ఆవిడికి శరీరాలు ఏం కనపట్టల్లా. ఆవిడ కనపడుతూ ఉన్నటువంటిది జీవుల్లో ఉండేటటువంటి, ప్రతి జీవిలో ఉన్నటువంటి జీవాత్మ మాత్రమే. ఈ జీవాత్మలన్నీ ఎక్కడ ఉంటాయండి? అంతరిక్షంలో, మనం పాల సముద్రంగా చెప్పబడుతూ ఉండేటటువంటి అంతరిక్షంలో ఈ జీవాత్మలన్నీ తేలియాడుతూ ఉంటాయి. ఇవన్నీ ఆవిడికి ఓడల్లాగా కనిపించాయి కాబోలు అని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇది వినంగానే ఎటువంటి వాళ్ళకైనా సందేహం వస్తుంది కదా, పాల సముద్రంలో ఓడలు ఎక్కడున్నాయి? ఆ ఓడల్లో ఎవరుంటారు? ఎవరు లేనిదే కదా పాల సముద్రం. ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి ఒక శేషుడి మీద ఈ విష్ణుమూర్తి పరుండి ఉంటాడు, యోగ నిద్రాముద్రితుడై ఉంటాడు. నిజానికి అక్కడ వైకుంఠం కూడా దానికి పైనే ఉందని చెప్తారు. మరి అటువంటిది ఓడలు ఏమిటి అంటే, గోదాదేవికి కనిపించినటువంటి ఓడలు శరీరాలకు అతీతంగా ఉండేటటువంటి జీవాత్మలు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అందరూ కాదండి. పాల సముద్రం దరిదాపుల్లోకి అన్ని జీవులు ఎక్కడ వెళ్ళగలుగుతాయి? అందరు జీవుల ఆత్మలు అంతదాకా ఎలా వెళ్ళగలుగుతాయి? ఇవన్నీ ఎవరైతే ఉద్ధరించబడి ఉంటారో, శ్రీ వైష్ణవ పరిభాషలో చెప్పాలంటే నిత్య సూరుల స్థాయికి చేరుకున్నటువంటి వారు అని చెప్పాల్సి ఉంటుంది. అటువంటి వారందరూ అక్కడికి చేరినప్పుడు అవన్నీ అక్కడ ఉన్నట్టుగా ఈవిడకి కనపడుతూ ఉంటే, అటువంటి పాల సముద్రంలో నుంచి ఈవిడ లక్ష్మీదేవి ఉద్భవిస్తే ఆయనప్పుడు మాధవుడయ్యాడు. అలా లక్ష్మీదేవిని పొందిన మాధవుడైనటువంటి వాడు అంతకుముందు ఆయనకున్నటువంటి పేరేమిటండి? కేశవనై. కేశవుడు అనే పేరుంది. కేశవుడుగా ఆయన వెళ్ళి పాల సముద్రాన్ని మధింపచేశాడు. ఈ కేశవనామం కేసి అనేటటువంటి రాక్షసుని సంహరించినందువల్ల, అంటే గుర్రం ఆకారంలో ఉన్న రాక్షసుని సంహరించినందువల్ల అని. అది కాక దీనికి చాలా ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందుకే కేశవనామమే మొట్టమొదట చెప్పుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు కూడా మొట్టమొదటి ఏం చెప్తాం? ఆచమనం చేస్తూ కేశవాయ స్వాహ అంట ముందర కేశవే చెప్పుకుంటాం. ఆ తర్వాత మాధవాయ స్వాహ, ఆ తర్వాత గోవిందాయ నమః, అంతవరకే. కనుక ఈ కేశవుడు మొట్టమొదటి నామం ఆయనకి. అటువంటి కేశవుడు మాధవుడైనటువంటిది పాల సముద్రాన్ని మధించిన తర్వాత, పైగా ఆయన ఎట్లాంటి వాడంటే బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడైన వాడు. బ్రహ్మ, రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు చేసే పనులను కూడా ఈయనే నిర్వహిస్తూ ఉంటాడు. ఈయన నిర్వహిస్తాడంటే ఈయన వెళ్ళి చేస్తాడని కాదు, వాళ్ళు ఆ పనులు నిర్వహించేటట్టుగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. నిజమైనటువంటి నిర్వాహకుడు ఎవరు అంటే, తాను చెయ్యడు, అందరూ చేసేట్టుగా చూస్తాడు. అందరూ తమ తమ పనులను చాలా చక్కగా చేసేటట్టుగా చూసేటటువంటి వాడు. అలా చేస్తూ ఉంటాడు. ఆనాడు రేపల్లెలో చంద్రముఖులైనటువంటి వారు, విలక్షణమైనటువంటి ఆభరణాలను ధరించిన వారు అయిన గోపికలు చేరి మంగళం పాడి పర అనే వాయిద్యాన్ని లోకుల కొరకు భగవద్ధ్యానమును తమ కొరకు పొందారు. ఆ రోజుల్లో ఈ మాధవుడు, కేశవుడు అయినటువంటి వాణ్ణి చేరి కీర్తించారు. ఆ రోజుల్లో ఎవరు? గోపికలు, గొల్లపల్లెలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళందరూ ఈయన్ని కీర్తించారు. అసలు వాళ్ళ నోట్లోంచి ఇంకో మాట వచ్చేది కాదటండి. వాళ్ళు మధురా నగరానికి, దగ్గరలో ఉన్న మధురా నగరానికి వెళ్ళి పాలమ్ముకోవడానికి వెడితే చల్ల, పెరుగు, పాలు అనడానికి బదులుగా అచ్యుతుడోయమ్మ, మాధవుడోయమ్మ, కేశవుడోయమ్మ అని అమ్మేవాళ్ళట. నెత్తిన పెట్టుకున్నదేమో పాలు, పెరుగు, కానీ అమ్మేదేమో అచ్యుతుడు, కేశవుడు, మాధవుడు, కృష్ణుడు అంటూ ఉండేవారట. అంటే అంతగా వాళ్ళ చేత కీర్తించబడ్డాడు. వాళ్ళ నోట్లో ఈ పేరు తప్ప మరొక పేరు వచ్చేది కాదు. అటువంటి వాళ్ళు ఆయన్ని కీర్తిస్తే గోపికలందరూ విలక్షణమైన ఆభరణాలు కలిగిన వారు. గోపికలకు ఆభరణాలు విలక్షణంగానే ఉంటాయి. వారు పెట్టుకునేటటువంటి నగలే భిన్నంగా ఉంటాయి. ఈనాటికి కూడా
అంటే దరిదాపుల్లో 5,000 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా గోవులను కాచుకోవడం మాత్రమే మా జీవనోపాధి అని జీవితం గడుపుకునేటటువంటి వారు ధరించే నగలు చూడండి, మిగిలిన వారి నగల కన్నా భిన్నంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వాటికి ఓ ప్రత్యేకత ఉంది. అంటే ఆనాటి నుండి ఈనాటి దాకా సంప్రదాయం ఎక్కడా దెబ్బతినకుండా దాన్ని అలా కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి విలక్షణమైన ఆభరణాలు కలిగినటువంటి వాళ్ళు ఆ గోపికలు. ఎలాంటి వాళ్ళు? చంద్రముఖులు. చంద్రుడు లాంటి చల్లని అందమైన హాయైన ఆహ్లాదకరమైనటువంటి ముఖాలు కలవారు. అంటే గుండ్రగా సిబ్బిరేకులాగా ఒక పళ్ళెంలా ఉంటుందని కాదు అర్థం అక్కడ. చంద్రుడు అంటే చంద్రుడిని చూస్తే మనకి ఎటువంటి ఆహ్లాదం కలుగుతుందో వాళ్ళ ముఖాన్ని చూస్తే అంతటి ఆహ్లాదం కలుగుతుంది, అంతటి సంతోషం కలుగుతుంది. అటువంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళు ఆ రోజు పర అనే వాయిద్యాన్ని కృష్ణుడి నుండి పొందారు. ఎందుకు పొందారు? ఆ వాయిద్యాన్ని అక్కడ ఆ వాయిద్యాన్ని లోకులందరికీ అర్పించారు. తర్వాత ఎప్పుడైనా కృష్ణుడిని భజన చేస్తూ ఉంటే పర అనే వాయిద్యాన్ని మ్రోగిస్తూ చేయడమే. ఆ పర వాయిద్యానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అది. ఆ వాయిద్యాన్ని ఏమో లోకుల కోసం వదిలిపెట్టారు. అందుకే మేము కూడా అడుగుతున్నాం లోకులకి ఇద్దామని. వాళ్ళేం పొందారు దానివల్ల? భక్తి అనేటటువంటి దాన్ని పొందారు. ఆ భక్తి వల్ల వారు ఎటువంటి స్థితిని పొందారో అందరికీ తెలిసిందే. ఎందుకు చేశారు వాళ్ళు వ్రతం? అందరూ అప్పటి కృష్ణుడు 7 ఏళ్ళు కూడా లేవు. అటువంటి కృష్ణుడిని తమ ప్రాణేశ్వరుడుగా కావాలని కోరుకున్నారు. ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళందరూ చిన్నపిల్లలు ఏం కాదు, గోపికలు అందరూ చేశారు. ప్రాణేశ్వరుడుగా కావాలనుకున్నారు కానీ ప్రాణేశ్వరుడుగా కావాలి అని అనుకున్నారు, జీవితేశ్వరుడుగా కావాలి, ఆత్మేశ్వరుడుగా కావాలి అనుకున్నారు కానీ భౌతిక శరీరానికి భర్తగా కావాలని ఏం కోరుకోలేదు వాళ్ళు. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలా మంది పొరపాటు పడేది ఎక్కడంటే కృష్ణుడికి గోపికలకి ఏదో అక్రమమైనటువంటి అశ్లీలమైనటువంటి సంబంధం ఉందని. 8 ఏళ్ల కల్లా గొల్లపల్లె నుంచి మధురానగరానికి వచ్చినటువంటి కృష్ణుడికి అక్కడ ఉన్న గోపికలకి ఎటువంటి సంబంధం ఉంటుంది అన్నది మనం పెట్టుకున్న కళ్ళజోడు బట్టి అర్థమవుతుంది. ఏ దృష్టితో చూసామో దాన్ని బట్టి అది మన దృష్టి లోపం తప్ప అక్కడ ఉన్నటువంటి దోషం కాదు. వీళ్ళు ఆత్మేశ్వరుడుగా అన్నారు అంటే మేమంతా జీవాత్మలం గనక పరమాత్ముడమైనటువంటి నిన్ను మేము పొందాలనుకుంటున్నాము, నీలో మేము కలిసిపోవాలనుకుంటున్నాము, నిన్ను మాకు కావలసిన వాడుగా, మాకు అధినాథుడుగా, మా జీవితాన్ని నడిపించేటటువంటి నాయకుడుగా ఉండాలని కోరుకుంటున్నామని కోరుకున్నారంతే. అది వాళ్ళ కోరిక. ఆత్మేశ్వరుడు, ప్రాణేశ్వరుడు ఆ విధంగా కోరుకుని వాళ్ళందరూ భక్తిలో రాణలు తేరిన ప్రేమ అంటారు భక్తి అంటే. అంతే, అసలు అంతకు మించి మెరుగుపడడానికి ఏం లేదు, స్థాయికి వెళ్ళిపోయినటువంటిది. అటువంటి ప్రేమ భక్తిని వాళ్ళు పొందడానికి నిన్ను కీర్తిస్తూ పాటలు పాడారు. లోకులకు ఇవ్వడానికేమో పర, వాళ్ళ కోసమేమో భక్తి. ఎవరైతే భక్తి కావాలనుకున్నారో, కృష్ణుడి పట్ల తమకు అనన్యమైన భక్తి కావాలనుకున్నారో వారందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఆ ప్రకారంగా అంతా లోకానికి ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూర్లు అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండే భట్టనాథుల పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురాలతో మాలికగా కూర్చున్నది. ఈవిడ మంచి మాల ఇచ్చింది స్వామికి. పూలమాలే కాదు, అది పూమాల. ఈవిడ ఇచ్చింది పామాల. పూమాలతో పాటు పామాల కూడా ఇచ్చింది. పామాల అంటే పాశురముల మాల. తమిళంలో పావై అంటారు పాశురాలు. పావైల మాల పామాల. ఈ పామాలను కూడా ఆవిడ వారికి సమర్పించింది. ఎవరు ఈవిడ? ఇక్కడ చెప్పుకుంది తానెవరు. ఎవరు అంటే లోకానికంతా ఆభరణంగా ఉన్నటువంటి వాడు. ఎవరు? విష్ణు చిత్తులు. ఆ విష్ణు చిత్తులు విల్లిపుత్తూరులో అవతరించారు. ఆయన మెడలో ఎప్పుడు తామర పూసల మాల ఉంటుంది. ఆయన పేరు భట్టనాథులు. లోకం ఆయన్ని విష్ణు చిత్తుడని, పెరియాళ్వారని పిలుస్తూ ఉంటుంది. అంటే ప్రతి దానికి ఏదడిగినా ఆ విష్ణువు యొక్క చిత్తం అంటూ ఉంటాడు ఆయన. అంటే తన చిత్తం అంటే అభిప్రాయం. విష్ణువు ఎట్లా అంటే ఎట్లా, ఆ భగవంతుడు ఎట్లా అంటే ఎట్లా, అంతే తప్ప అనంతట తానుగా ఏ నిర్ణయం తీసుకునే గుణం లేనివాడు. అదే కైంకర్యం అంటే. కైంకర్యం అంటే కింకరస్య భావం. కింకరుడు అంటే యజమాని ఏం చెప్తే చేస్తాడు. కిం కరోమి ఇది పృచ్ఛతః. ఇంకా ఏం చేయను అని అడుగుతాడు. చెప్పింది చెప్పినంత వరకు చేస్తాడు, కొంచెం కూడా అధికంగా చేయడు. సొంత పెత్తనం ఉండదు. తనంతట తాను ఓ నిర్ణయం తీసుకోడు, ఒక సంకల్పం చెయ్యడు.
భగవదాజ్ఞ ఏదైతే దాన్ని అమలుపరచడం మాత్రమే తన జీవిత ధ్యేయంగా కాలం గడిపేవాడిని కింకరుడు అంటారు. కింకరుడు చేసే సేవకి కైంకర్యము అన్నారు. కైంకర్యం అంటే భగవంతుడి ఆజ్ఞని యథాతథంగా అమలుపరచటం మాత్రమే. అటువంటి అభిప్రాయం మనస్సులో ఉన్నవాడు గనక, భగవంతుణ్ణే తన చిత్తమునందు ధరించిన వాడు గనక ఆయన విష్ణు చిత్తుడు అన్నారు. ఆయన పేరు భట్టనాథుడు. ఆ భట్టనాథుని యొక్క కుమార్తె ఎవరైతే ఉన్నదో ఆవిడ ద్రావిడ భాషలో, ద్రావిడ భాష మాత్రమే కాదు, ద్రావిడంలో ఉన్న పామర భాషలో 30 పాసురాలని మాలికగా కూర్చింది. ఈ భాష కూడా, ద్రావిడ భాష కూడా బాగా పండితులు మాట్లాడుకునేటటువంటి ద్రావిడ భాష కాక పామరులైనటువంటి వాళ్ళు మాట్లాడుకునే ద్రావిడ భాష. ఒక గొప్పదైనటువంటి విజ్ఞానం సామాన్యులకు అందాలి అంటే అర్థం కానటువంటి పెద్ద పెద్ద సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి భాషలో చెప్తే ఏమిటో వాళ్ళు చెప్తున్నారు, చాలా బాగా చెప్పారండి అంటారు. ఒక్క ముక్క అర్థం కాదు. వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి తేలికైన వారు మాట్లాడుకునే భాషలో చెప్పాలి, వారికి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పాలి. ఆ విధంగా చెప్పడానికి ఆనాడు పండితులు మాట్లాడుకునే తమిళం కాక పామరులు మాట్లాడుకునేటటువంటి తమిళ భాషలో గోదాదేవి ఈ పాసురాలు చెప్పి, ఎలా చెప్పిందిట అంటే ఆవిడ 30 పాసురాలని మాలికగా కూర్చింది. ఈ 30 పాసురాలని ఒక దండ కట్టించింది. పూమాల ఎలా ఇచ్చిందో పామాల కూడా అలాగే ఇచ్చింది. రెండూ ఎంగిలివే. ఎట్లా? పూమాల ఆవిడ ధరించి బాగున్నదో లేదో బావిలో నీడ చూసి బాగున్నది అన్నవే స్వామికి ఇచ్చేది, బాగుండలేదన్నో పక్కన పెట్టేది. ఒక్కసారి స్వామికి అలంకరించిన తర్వాత తీయకూడదు కదా, అందుకని అది ధరించి ఇచ్చింది. అందుకే ఆవిడికి ఆముక్త మాల్యద, ముడిచిన పూలనిచ్చిన ముగుదా, ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఆవిడికి సార్థకంగా ఆముక్త మాల్యద అన్న పేరే ఎక్కువ మంది చెప్పుకున్నటువంటిది. తాను ధరించినటువంటి ముక్త అంటే వదిలినవి, తాను ధరించి తీసిన పూలమాలలే స్వామికి అర్పణ చేసింది. అంతేకాదు పామాల కూడా అంతే కదండి. నోట్లోంచి ఒక మాట వస్తే నోటి ఎంగిలి రాలా? ఒకరు అన్నారు వేదాలు ఎంగిలి చదువులండి అని. అవునండి, ఎంగిలి చదువులే. నోట్లో నుంచి వచ్చింది ఎలా ఉచ్చరిస్తారో తెలుసుకుని ఉచ్చారణ సరిగ్గా చెయ్యాలి. లేకపోతే ఒక అక్షరానికి ఒక అక్షరం ఒక చోట ఊనిక పెట్టాల్సింది, మరొక చోట ఊనిక పెడితే అర్థం మారిపోతుంది. కనుక విని గురువు యొక్క నోటి నుండి వచ్చినటువంటి దాన్ని యథాతథంగా అనుసరించే ప్రయత్నం చేయడమే సరైన పద్ధతి. ఈవిడ నోట్లో నుంచి వచ్చింది అదంతా. ఆ పామాల కూడా స్వామికి సమర్పించింది. ఇదిగో ఈ మాల ఇచ్చాను అంది. ఎవరు తన గురించి ఇక్కడ చెప్పుకుంది? భట్టనాథుల యొక్క కుమార్తెను అని. ఆ చెప్పుకున్నది తాను పామర ద్రావిడ భాషలో చెప్పానని చెప్పడంతో పాటు ఆవిడ అలంకరణ కూడా అలాగే చేసుకుంది. ఎందుకంటే గోపికలు ఆనాడు గొల్లపల్లెలో ఎలా ఉన్నారో అలా ఉండాలనుకుంది తాను. గోపికల మీద ప్రేమ కలిగినటువంటి వాడు, గోపికలను అనుగ్రహించినటువంటి వాడు తనని కూడా అనుగ్రహించాలంటే అటువంటి అమాయకమైనటువంటి ప్రేమ తనలో ప్రకటన కావాలంటే తాను పూర్తిగా గొల్ల పిల్లలాగా ఉండాలి. ఈ గొల్ల అన్న పదం కులం కాదండి. గోవులను లాలించువారు, గోవులను పాలించువారు. ఎవరు గోవుల్ని పెంచుతారో వాళ్ళు ఎలా ఉంటారు? కుడి పైట వేసుకుంటారు, ఎడం పక్క కొప్పు పెట్టుకుంటారు. వారు నగరంలో ఉండే వాళ్ళ భాష కాక తమ ప్రాంతంలో ఉండే తమకు సంబంధించిన భాష వాడతారు. గోదాదేవి చేసిన పని అదే. తాను కూడా కుడిపైట వేసుకుంది, అలాగే ఎడం పక్కన కొప్పు పెట్టుకుంది. ఇప్పటికీ మనకి గోదాదేవిని చూస్తే ఈ పక్కన కొప్పు కనపడుతుంది, ఈ పక్కన ముడి కనపడుతుంది, కొండె ముడి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెళ్లి కూతురు అలంకారంలో తప్పనిసరిగా పెళ్లి కూతుర్ని గోదాదేవిలాగా చేయాలని చెప్పి ఈ పక్కన చిన్న కొప్పు పెడతారు. పెడకొప్పు అంటారు. అంటే ఎడం పక్కకి ఇట్లా తీసి పెట్టేది. ఆ తర్వాత అదే భాష వారందరికి అర్థమయ్యే భాష రచించింది. వారిలాగానే అందరూ కలిసి ఉండాలి, కలిసి చెయ్యాలి వ్రతమని అనుకున్నది. అటువంటి ఆవిడ తన పేరు, తన తండ్రి పేరు చివరి పాసురంలో చెప్పుకుంది. పైగా ఏమంటుందంటే, ఎవరైతే ఈ 30 పాసురాలను క్రమం తప్పక చదువుతారో
వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణుని పొందిన ఫలాన్ని, గోదాదేవి వ్రతం ఆచరించి పొందిన ఫలాన్ని కూడా పొందుతారు. అంటే ఆవిడ చెప్పింది మాత్రం ఆనాడు గోపికలు వ్రతం చేసి పొందిన ఫలాన్ని పొందుతారు అని చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు ఏం చేశారో ఏం పొందారో మనం ఊహించాల్సిందే తప్ప గోదాదేవిలాగా మనోనేత్రంతో దర్శించలేం కదా. అందువల్ల తప్పనిసరిగా అందరూ కూడా అరుణనేత్రుడు, చతుర్భుజుడు, దివ్యముఖారవిందుడు అయిన శ్రీమన్నారాయణుని కరుణని పొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఇక్కడ చెప్పింది ఆయన గురించి చెప్పే మాట శ్రీమన్నారాయణుడి కరుణ ఎలా పొందుతారు? ఆయన చతుర్భుజుడు. ఇంతసేపు కృష్ణుడు 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 ఉంది కదా ఈవిడ. ఇక్కడ ఉన్నటువంటి విల్లిపుత్తూరులో ఉన్నవాడేమో చంటి పిల్లాడు కదా, కింద గోచి కూడా పెట్టుకున్నాడో లేదో తెలియదు. ఇలా కాలడ్డం పెట్టుకుని ఆ కాలు ఇలా నోట్లో పెట్టుకున్నటువంటి పిల్లవాడు. మరి అట్లాంటి వాడు ఉన్నటువంటి ఆయన్ని చూసి ఆ గుడిలో ఉండి కృష్ణుడు భర్తగా కావాలని కోరుకున్నటువంటి ఈవిడ ఎవరి కరుణ పొందుతారని చెప్తోంది అంటే చతుర్భుజుడు, 4 చేతులు కలిగినటువంటి వాడు, దివ్యమైనటువంటి ముఖపద్మం కలిగిన వాడు, అరుణనేత్రుడు, ఎర్రని కన్నులు కలిగిన వాడు. చెప్పుకున్నాం కదా, కొద్ది ఎరుపు జీరలు గనక ఉండడం పుండరీక జాతికి చెందిన శ్రేష్టమైన సాముద్రిక లక్షణం. కనుక ఎర్రని కన్నులు కలిగిన వాడు అయినా శ్రీమన్నారాయణుని యొక్క కరుణని పొంది బ్రహ్మానంద అనుభవాన్ని పొందుతారు అని చెప్తారు. అంటే బ్రహ్మానందం అంటే ఆ పరమాత్ముడిలో లయమైనప్పుడు దొరికేటటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని పొందుతారు అని ఈ రచన చేసినటువంటి 30 పాసురాలు చెప్పినటువంటి గోదాదేవి మనందరికీ ఇచ్చినటువంటి ఆశంసనము. అంటే ఆశీర్వాదం అందామా, శుభ ఆశీస్ అందామా, శుభ ఆకాంక్ష అందామా? ఆవిడ చిన్న బాలిక కానీ చెప్తున్నది మనందరికీ చెప్తోంది గనక ఆవిడ స్థాయి చాలా ఎక్కువ గనక శుభ ఆశీస్సులుగానే మనం భావించవలసి ఉంటుంది. క్రమం తప్పకుండా చదవాలన్నారు 30 పాసురాలని, ఒకటి కూడా ఆగకుండా. కొన్ని పాసురాలు కూడారై లాంటివి కొన్ని ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా 2 సార్లు అనుసంధానం చేసుకుంటూ ధనుర్మాసం అంతా చేసినటువంటి వారికి ఆనాడు గోదాదేవి ఏ విధంగా అయితే రంగనాథుడిలో ఐక్యమైపోయిందో, అంతకుముందు ఎప్పుడో గొల్లపల్లెలో ఉన్నటువంటి గోపికలందరూ కృష్ణుడిని ఆత్మేశ్వరుడుగా పొంది బ్రహ్మానందానుభూతిని పొందారో, ఆ విధంగా ఈ వ్రతం చేసినటువంటి వారందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందుతారు. ఇక్కడ వెంటనే చాలామందికి సందేహం వస్తుంది, ఆడపిల్లలైతే కృష్ణుడు లాంటి భర్త అండి, పెళ్ళైన వాళ్ళు మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటంటే, ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇది లౌకికమైన భౌతికమైనటువంటి శరీరాలకు సంబంధించింది కాదు. ప్రతి వారు సాధన సమయంలో తమని తాము బాలికగానే భావించుకుని సాధన చేస్తే ఈ జీవాత్మలందరూ ఆ పరమాత్ముణ్ణి పొందడానికి ఇది సాధనమవుతుంది. అందరికీ కూడా ఆ మార్గంలో వెళ్ళే అవకాశం, అదృష్టం కల్పించాలని ఆ గోదా రంగనాథులని ప్రార్థిస్తూ స్వోచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్య కచవిలిలితై కామకోమాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయస్తదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః గోదాదే త్వమన్యమనిశం సాధారణ శ్రీరసీ. స్వస్తి.